ఆర్టీసీ సమ్మె ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడే కార్గో సేవలు నిలిచిపోయాయి. దీంతో నిజామాబాద్ జిల్లాలో పార్సెల్స్, కొరియర్ బుకింగ్లకు బ్రేక్ పడింది. కొరియర్ పార్సెల్స్ డెలివరీ బుకింగ్ కోసం వచ్చే వినియోగదారులు నిరాశతో వెనుకతిరుగుతున్నారు. కార్గో బుకింగ్ సిబ్బంది సమ్మె చేయడంతో రోజుకు 1200 పార్సెల్ బుకింగ్లు నిలిచిపోయినట్లు సిబ్బంది తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ పాల్ అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె కార్గో కొరియర్పై పడింది. ఎలాంటి బుకింగ్స్ తీసుకోవడం లేదు, ఎలాంటి డెలివరీ చేయడం లేదు. అయితే ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్గో వద్ద ఉన్నాం. ఇక్కడ సుమారుగా చూసినట్లయితే వివిధ జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా పార్సల్ భారీగా వచ్చేవి. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఎలాంటి కొరియర్లు కూడా రావటం లేదని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ కార్గో పార్సల్ అండ్ కొరియర్ సర్వీస్ మీద ఆధారపడి సుమారు 25 నుంచి 30 మంది జీవనాధారం కొనసాగిస్తున్నారు. వీరందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి వచ్చని చెప్పేసి అంటున్నారు. అయితే సుమారుగా చూసినట్లయితే నిజామాబాద్ రీజియన్లో 1500 నుంచి 2000 వరకు కూడా కార్గో బుక్ అయ్యేవి. సుమారుగా ప్రతిరోజు కూడా ₹1,00,000 వరకు ఆదాయం వచ్చేది. ఆదాయము ఆర్టీసీ కోల్పోతుంది. అయితే ప్రస్తుతం అయితే ఈ కార్గో సెంటర్ ఏదైతే ఉందో కార్మికులు లేకపోవడంతో వాళ్ళు సమ్మెలో పాల్గొనడంతో ఇక్కడ కార్గో సెంటర్ని కూడా మూసి ఉంచారు. దీంతో ఇక్కడికి చాలామంది కూడా కార్గో సర్వీస్ కోసం, కార్గో కొరియర్ సర్వీస్ కోసం వస్తున్న వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకు న్యాయం చేయాలని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ కొందరు కార్గోకు సంబంధించి, కొరియర్కి సంబంధించిన వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రస్తుతం అయితే కార్గోల పరిస్థితి ఏ విధంగా ఉంది కొరియర్లోది? సమ్మె వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. సమ్మె కొనసాగిస్తున్నారు సర్లే, కానీ మాకు మాత్రం కొంచెం ఇల్లు గడవడం చాలా కష్టం ఉన్నది. రోజుకు 900-1000 పార్సల్ బుకింగ్ వేస్తుండే. అయితే ఇప్పుడు ఏంటంటే మొత్తం బంద్ ఉండడం వల్ల కష్టం ఉన్నది మాకు. అమ్మాలీలు ఇక్కడ నిజామాబాద్లో 24 మంది మేము అమ్మాలీగా పనిచేస్తున్నాం అన్నట్టు. 24 మంది కూడా ఉపాధి లేకుండా లేదు అన్నట్టు. ఈ రోజు 2 రోజుల వరకు అదే కష్టం అన్నట్టు. ప్రస్తుతం అయితే ప్రతిరోజు ఎన్ని పార్సల్ వివిధ జిల్లాల నుంచి కానీ బుక్ అయ్యేటి మీకు? ప్రతిరోజు ఖచ్చితంగా 1200 పార్సల్ నిజామాబాద్కు వస్తుండే 24 గంటల్లో. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి కూడా 1200 పార్సల్ వెళ్తుండే. దానివల్ల మాకు ఉపాధి ఉండే. దాని బుకింగ్ లేని కారణం వల్ల మాకు అమాలికి తీయడం కానీ వేయడం కానీ ఇప్పుడు ఉపాధి లేదన్నట్టు. దీనివల్ల సమ్మె వల్ల. అయితే మరికొందరు కూడా ఉన్న వారితో కూడా మాట్లాడదాం. అయితే గత 2 రోజుల నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో కార్గో పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే గతంలో వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా పార్సల్ వచ్చేవి. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? పార్సల్ రావట్లేదు సార్. పార్సల్ ఇంతకన్నా ముందు వస్తుండే. ఇప్పుడు సమ్మె వల్ల ఎక్కడి నుంచి కూడా, స్టేట్ లెవెల్ నుంచి ఎక్కడి నుంచి కూడా రావట్లేదు. ప్రతి స్టేట్ నుంచి ప్రతి డిస్టిక్ నుంచి మనకు పార్సల్ వస్తుండే, కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. మన దగ్గర నుంచి బుకింగ్ చేసే పరిస్థితి కూడా లేదు. ఖాళీ పాత పార్సల్ ఏవైతున్నాయో అవి డెలివరీ మాత్రమే ఇస్తున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది ఇక్కడ. అది మాకు కూడా 23 మంది అవుట్సోర్సింగ్ ఉన్నాం. ఇక్కడ డ్యూటీలు వేసే పరిస్థితులు మాకు కూడా లేవు. ఒక 2-3కి 4కి అట్లా ఇక్కడ చూసుకోవడానికి మాత్రమే డ్యూటీలు వేస్తున్నారు. 23 మంది ఉపాధి కోల్పోతారు. వాళ్ళు కూడా డ్యూటీ వేస్తేనే మాకు అమౌంట్ వస్తుంది, లేకపోతే రాదు. అది ఇక్కడ పరిస్థితి. అయితే ప్రతిరోజు దీనికి పార్సల్కి సంబంధించి ఎంత అమౌంట్ మనకు, అంటే ఆర్థికంగా ఎంత వచ్చేది? 90,000 నుంచి 1 lakh దాకా వచ్చేది బుకింగ్లో మనకి ఇక్కడ డైలీ. ఇప్పుడు ఒక్క బుకింగ్ కూడా లేదు, ఒక్క పార్సల్ కూడా బుక్ చేయడం లేదు. చాలామంది కస్టమర్లు వస్తున్నారు, రిటర్న్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి చెప్పడం జరుగుతుంది సమ్మె వల్ల కార్గో బుకింగ్ ఏం జరగడం లేదని చెప్పబడుతుంది. స్టేట్ లెవెల్లో కూడా ఎక్కడ కూడా పోయే పరిస్థితి లేదని చెప్పడం జరుగుతుంది. కస్టమర్లకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి చాలామంది కస్టమర్లు వస్తున్నారు డైలీ బుకింగ్ చేసుకోవడానికి. అది అయితే ఇది పరిస్థితి. ఇక్కడ మరికొందరు కూడా మాట్లాడారు. ప్రస్తుతము మీరు బుక్ చేసుకోవడానికి వచ్చారు కదా, ఆర్టీసీ అధికారులు ఏమంటున్నారు? ఇక్కడ మేము కూడా అవుట్సోర్సింగ్ కూడా ఇక్కడ పనిచేసామండి. అది అవుట్సోర్సింగ్ మెంబర్. పరిస్థితి ఉపాధి లేదు, ఉపాధి కోల్పోయినాం సమ్మె వల్ల. 2 రోజుల నుంచి మాకు డ్యూటీస్ లేవు, ఉపాధి కోల్పోయినాం సార్ మేము కూడా. అంటే ఇది పరిస్థితి. మనం ఇక్కడ చూసినట్లయితే ఇదే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్లో ఏర్పాటు చేసిన పార్సిల్ సెంటర్ ఇదే. ఇక్కడ గతంలో ఎంతో వివిధ జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పార్సళ్ళు విరివిగా వచ్చేవి. వీళ్ళు డెలివరీ కూడా చేసేవారు. అయితే ఆర్టీసీ సమ్మె ఇక్కడ వీళ్ళకు శాపంగా మారదని కూడా చెప్పుకోవచ్చు. అయితే చాలామంది కూడా దీని మూలంగా పార్సళ్ళు లేకపోవడంతో ఉపాధి కూడా కోల్పోతున్నామని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ఆర్టీసీ సమ్మె విషయంలో పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రతిరోజు దాదాపుగా ₹1,00,000 వరకు రెవెన్యూ వచ్చేది. అయితే నిన్నటి నుంచి చూసినది ఇప్పటివరకు కూడా దాదాపుగా 2.5 లక్షల వరకు కూడా ఆర్టీసీకి భారీగా నష్టం జరిగిందని కూడా
అంటా ఉన్నారు. అయితే ఇక్కడ పనిచేసే కార్మికులు కూడా తమకు ఉపాధి కోల్పోతుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అయితే తామంతా కూడా ఆందోళన చేస్తున్నామని, అయితే ఇప్పటికైనా ప్రభుత్వం అయితే ఉందో స్పందించి ఈ ఆర్టీసీ సమ్మెను విరమించేలా చర్యలు తీసుకుంటే తమకు బాగుంటుందని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అయితే ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి నిత్యం దాదాపుగా 1200 కొరియర్లు అంటే దాదాపు రోజు ₹1,00,000 వరకు ఆదాయం వచ్చేది. ఆదాయం కూడా కోల్పోతున్నామని, ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు కూడా అవుట్సోర్సింగ్ పనిచేసిన తమకు జీతాలు కూడా రావడం లేదని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN టీవీ, నిజామాబాద్.